గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పిఐబి ఒడిషా మీడియా టూర్లో భాగంగా ఇవాళ మనం ఐకార్ అంటే CIFAకి రావడం జరిగింది. ఈ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ అండ్ ఆక్వాకల్చర్ అన్నమాట. ఇది మొత్తం దాదాపు 400 ఎకరాల్లో ఈ ప్రాంతం ఉంది. 370 పాండ్స్ వరకు కూడా ఇక్కడ ఉన్నాయి. And based on the best breeding value, individuals are picked for the production of next generation. ఒకవేళ ఆర్టిఫిషియల్ పాండ్స్ అయితే వాటిని ఏ విధంగా కేర్ తీసుకోవాలి, వాటిని వాళ్ళు ఒకవేళ ఇంట్లో లేనప్పుడు వాటికి ఫుడ్ అందించాలి అని అంటే మనం మొబైల్ ద్వారా దాన్ని ఆపరేట్ చేసే విధంగా ఆ మెషిన్ని కూడా వాళ్ళు అక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ ఒడిషా సిఫాలో మన తెలంగాణ చేపల పైన కూడా రీసెర్చ్ జరుగుతుంది. మనం ఇవాళ ఒడిషా క్యాపిటల్ భువనేశ్వర్లో 3వ రోజు పర్యటన కొనసాగుతోంది. పిఐబి ద్వారా మనం ఇక్కడికి రావడం జరిగింది. ఫస్ట్ టైం డిజిటల్ మీడియాని ఇంక్లూడ్ చేశారు. అసలు డిజిటల్ మీడియాని ఈ పర్యటనలో ఇంక్లూడ్ చేయడానికి రీజన్ ఏంటి? అలాగే ఈ 3వ రోజు పర్యటనలో మనం ఐకార్ CIFA దీన్ని విజిట్ చేశాము. ఎన్నో రకాల చేపలను చూసాము. చేపల పెంపకానికి సంబంధించి వీళ్ళు వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఎంత వర్క్ చేస్తారు, ఈ మత్స్యకార అభివృద్ధికి వాళ్ళు ఎంత వర్క్ చేస్తారో మనం చూసాము. సో పిఐబి ద్వారా మనల్ని ఇక్కడికి తీసుకువచ్చిన వర్గంటి గాయత్రి గారు, సీనియర్ గ్రేడ్ ఆఫీసర్ IAS, తాను కూడా ఎక్స్పీరియన్స్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ మీడియాని ఇందులో ఇంక్లూడ్ చేయడానికి రీజన్ ఏంటి గాయత్రి గారు? అండి, నార్మల్గా ప్రెస్ టూర్స్ పిఐబి అంటే పత్రికా సమాచార కార్యాలయం. ఇట్ ఈస్ ఎ వింగ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ దట్ టేక్స్ కేర్ ఆఫ్ పబ్లిసిటీ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. సో ఈ ప్రెస్ టూర్స్ అనే ప్రోగ్రాం ద్వారా మనము మన రాష్ట్రానికి సంబంధించిన జర్నలిస్టులని ఇతర రాష్ట్రాల్లోకి తీసుకెళ్తాం. సో అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్కి విజిట్ చేయించి సో అక్కడ ఎలాంటి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, సో సెంట్రల్ గవర్నమెంట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏంటి అనేవి అక్కడ మన జర్నలిస్టులకు అవగాహన కలిగించడం జరుగుతుంది. అండ్ ఆ స్టోరీస్ మన స్టేట్లో వాళ్ళకు కూడా తెలియాలి అని చెప్పి ద పర్పస్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈసారి ఏం చేసామంటే డిజిటల్ మీడియాని కూడా మనం ఇంక్లూడ్ చేసాం. అంటే నార్మల్లీ మన ప్రెస్ టూర్స్లో ఇంతకుముందు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాని ఇంక్లూడ్ చేసేవాళ్ళం. బట్ ఈసారి ఏంటంటే మా అడిషనల్ డైరెక్టర్ జనరల్ శ్రీమతి శృతి పాటిల్ మేడం, సో షీ ఈస్ హెడింగ్ అవర్ ఇన్స్టిట్యూట్. సో తను ఏం చేశారంటే వై ఓన్లీ ద ట్రెడిషనల్ మీడియా, బికాస్ ఇప్పుడు డిజిటల్ మీడియా అనేది ర్యాపిడ్, మీకు తెలుసు దాని స్ట్రెంగ్త్, దాని రీచ్ అనేది ఎంత ఉందనేది ఇప్పుడు మన అందరికీ అర్థం చేసుకోగలం. సో డిజిటల్ మీడియాలో కనుక సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ పబ్లిష్ ఆర్ టెలికాస్ట్ అవుతే సో రీచ్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ ప్రజలకు కూడా అవగాహన ఉంటుంది. సో దట్ రియల్లీ దే కెన్ టేక్ ద బెనిఫిట్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూట్లో చూసుకున్నట్టయితే మనం ఇందాక కూడా చూసాం, వీ హ్యాడ్ సిటిజన్స్ ఫ్రమ్ శ్రీలంక ఆల్సో కమింగ్ అండ్ టేకింగ్ ద ట్రైనింగ్. సో అలాగే మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే మన భారతదేశంలో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారు కానీ, ఎంటర్ప్రీనర్స్ కానీ, ఫార్మర్స్ ఆర్ స్టూడెంట్ హూ ఎవర్ హ్యాస్ అన్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఆక్వాకల్చర్. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఈ ఇన్స్టిట్యూట్లో జరుగుతున్నాయి అని మీ ద్వారా తెలిస్తే దే విల్ బి డైరెక్ట్లీ బెనిఫిటెడ్. సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్ మీరు చూసారు కదా ఇంతకుముందు. There are many activities. For example, breeding of fish, తర్వాత హ్యాచరీస్కి సంబంధించిన న్యూ టెక్నాలజీస్, అంతేకాకుండా డెవలప్మెంటల్ యాక్టివిటీస్, తర్వాత రీసెర్చ్. సో ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా ఇన్స్టిట్యూట్లో జరుగుతున్నాయి కదా. మీకే అనిపించింది ఇక్కడ రీసెర్చ్ చేస్తూ ఉన్నారు కదా, అన్ని స్టేట్స్ నుంచి ఎక్కడెక్కడ నదులు సముద్రాల నుంచి ఫిష్లన్నీ ఇక్కడికి తీసుకొచ్చి, ఒక స్టేట్ కాదు ఇక్కడ కేవలం ఒడిషాకి సంబంధించిందే కాదు, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ది కాబట్టి అన్ని దగ్గర నుంచి కూడా ఇక్కడ ఫిష్లను తీసుకొచ్చి రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. ఈ రీసెర్చ్ ఎట్లా హెల్ప్ అవుతుంది అని? యా అండి, ద మెయిన్ ద ఎయిమ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అంటే మీకు అందరికీ తెలుసు, ద సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ వర్కింగ్ విత్ ప్రైమరీ ఎయిమ్
for the Vikasit Bharat 2047. That is a vision of a Honorable Prime Minister Sri Narendra Modi garu. So అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ఈ విజన్ అంటే భారత్ని వికసిత్ భారత్ దిశగా 2047 దిశగా నడిపించడానికి మనం అందరం కూడా వర్క్ చేస్తున్నాం విత్ ద విజన్ ఆఫ్ అ ప్రైమ్ మినిస్టర్. సో ఆ విజన్లో భాగంగా దెర్ ఆర్ ఫండ్స్ వస్తున్నాయి ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూట్కి. ఈ ఇన్స్టిట్యూట్ అనే కాదు, ఆల్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్కి కూడా మినిస్ట్రీస్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. అంటే రీసెర్చ్కి, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్కి ఇన్ పార్ విత్ ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. అంటే మనం మేక్ ఇన్ ఇండియా పాలసీని తీసుకున్నాం. వీ నో ద విజన్ ఆఫ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ వికసిత్ భారత్ 2047. సో వీఆర్ ఆల్ వర్కింగ్ ఫర్ ద వికసిత్ భారత్ 2047. సో అండర్ దిస్ మిషన్ సో మన సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ మినిస్ట్రీస్ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్కి సపోర్ట్ చేస్తుంటాయి అనమాట. అంటే వాళ్ళ రీసెర్చ్ యాక్టివిటీస్కి కానివ్వండి, డెవలప్మెంట్ యాక్టివిటీస్కి కానివ్వండి, మినిస్ట్రీస్ సపోర్ట్ చేస్తుంటాయి. సో ఇది ఏంటంటే ప్రధానంగా రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఇట్ ఈస్ ఎ సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. సో ఇన్స్టిట్యూట్లో ఏంటంటే న్యూ బ్రీడ్స్ని డెవలప్ చేస్తుంటారు, ఇండిజినియస్ బ్రీడ్ని డెవలప్ చేస్తుంటారు, తర్వాత డిజీజ్ రెసిస్టెంట్ వెరైటీస్, ఓకే, అక్వాకల్చర్కి సంబంధించిన న్యూ టెక్నాలజీస్, మోడర్న్ వెరైటీస్ ఆర్ మోడర్న్ టెక్నాలజీస్, ఇవన్నీ మన భారతదేశంలో మన అక్వాకల్చర్ రంగంలో మనం ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు, మనకు అందరికీ ఇది ఎలా ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ ఇన్స్టిట్యూట్లో ఉన్న సైంటిస్ట్ చేస్తున్నారనమాట. దే ఆర్ వర్కింగ్ ఫర్ దిస్. ఓకే, ఇక్కడ మనం డిఫరెంట్ అంటే చాలా యూనిట్స్ని మనం చూసాం కదా, అందులో మనం ఎక్వేరియం ఫిషెస్ని కూడా చూసాం. అంటే వాళ్ళు ఏం చెప్పడం జరిగింది అంటే బయట న్యాచురల్గా ఉండే ఏవైతే బ్యూటిఫుల్ ఫిషెస్ ఉంటాయో సో వాటి డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల సో అంటే వాటిని మనం కోల్పోతూ ఉన్నాము. అందుకని ఆర్టిఫిషియల్గా వీళ్ళు ఇక్కడ కలర్ఫుల్ ఫిషెస్ని వీళ్ళు ఆ బ్రీడ్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు, డెవలప్ చేస్తూ ఉన్నారు కదా. సో అది మీకు ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది, దానివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అని? యా అండి, ఇట్స్ ఎ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఫర్ మీ ఆల్సో. బికాస్ నార్మల్గా ఆర్నమెంటల్ ఫిషెస్ అంటే వీ థింక్ దట్ యూనో అవి ఎవరు డెవలప్ చేస్తారో, లేకపోతే మనం నార్మల్లీ ఆర్నమెంటల్ ఫిషెస్ అంటే సమ్ టైమ్స్ వీ థింక్ యూనో దే ఆర్ ఆల్ ఇంపోర్టెడ్ ఫిషెస్. కానీ ఆర్నమెంటల్ ఫిష్ కూడా ఇక్కడ వీళ్ళు డెవలప్ చేస్తున్నారు, బ్రీడ్స్ని వాళ్ళు ఇక్కడ డెవలప్ చేస్తున్నారు, బ్రీడ్ వెరైటీస్ని వాళ్ళు ఇక్కడ తయారు చేస్తున్నారు అనేది ఈరోజు మనం తెలుసుకున్నాం. ఓకే, అలాగే మీరు ఇక్కడికి వచ్చి తెలంగాణ ఫిషెస్కి సంబంధించి కూడా రీసెర్చ్ చూసారు వాళ్ళు తెలంగాణలో. అవునండి, కొర్రమీను వెరైటీ కూడా ఫస్ట్ టైం ఐ కేమ్ టు నో. యా, దాని గ్రోత్ కి సంబంధించి టెక్నాలజీని మళ్ళీ వీళ్ళు తెలంగాణకే ఇచ్చారంట. మీకు ఎట్లా అనిపించింది అసలు అది? గుడ్ టు నో కదా దట్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఇస్ వర్కింగ్. మత్స్యకార అభివృద్ధికి సెంట్రల్ గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది. సో ఇది సిఫా అనేది ఒక ఇన్స్టిట్యూట్. సో మీరు కూడా ఈ వెబ్సైట్లోకి వెళ్ళి యూ కెన్ హ్యావ్ మోర్ డీటెయిల్స్ అని చెప్పేసేయండి. సో సిఫా అనేది మత్స్యకార అభివృద్ధికి ఏ విధంగా వర్క్ చేస్తుందో మేమిద్దరము లైవ్గా ఎక్స్పీరియన్స్ చేశాము. దీనికి సంబంధించి అసలు సిఫా ఏంటి, ఎలా వర్క్ చేస్తుంది, అసలు మత్స్యకార శాఖకి ఈ సిఫాకి సంబంధం ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా ప్రోత్సహిస్తోంది అనే దానికి సంబంధించి మీకేమైనా డీటెయిల్స్ కావాలి అంటే దీనికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఉంది. ఆ వెబ్సైట్ని లాగిన్ అవుతే మీకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా మీరు తెలుసుకోవచ్చు.